ఎమాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ థియాలజీ బైబిల్ కాలేజీ నుండి మీకు శుభములు తెలియపరుస్తూ ఉన్నారు. మనం ఆదికాండం 1వ అధ్యాయము నుండి 50వ అధ్యాయం వరకు దర్దాపుగా 12 వీడియోలు చేయటం జరిగింది. అందులో ఆదికాండం యొక్క ఉపోద్ఘాతము, 4 సంఘటనలు, 4 వ్యక్తులు, 7 శోధనలు, 7 పరిష్కారములు, అంగీకరింపబడిన అర్పణ, జలప్రళయం యొక్క విశ్లేషణ, బాబేలు తిరుగుబాటులో నోవాహు ఉన్నాడా, దేవుని మాట జవదాటిన అబ్రహాము, ఆశీర్వదించుటకు కుటుంబంతో పెనుగలాడిన ఇస్సాకు, యాకోబు జీవిత సంక్లిష్టత పార్ట్ 1 పార్ట్ 2, ఏసేపు తొడిగించబడిన విచిత్రపు నిలువుటంగి, ఏసేపు యేసుక్రీస్తుకు ముంగుర్తు అనే 12 వీడియోలు ఆదికాండం మీద చేయటం జరిగింది. ఈ ఆదికాండాన్ని ముగించుకొని మనం ఆ తర్వాత పుస్తకమైనటువంటి నిర్గమాకాండంలోనికి మనం వెళుతూ నిర్గమాకాండంలో ఉన్నటువంటి ప్రాముఖ్యమైన విషయాలను మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. ఈ రోజు నుండి నిర్గమాకాండమును గురించినటువంటి అనేకమైన విషయాలను, నిర్గమాకాండంలో ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి విశేషతలను మనం తెలుసుకొనబోతూ ఉన్నాం. ఈరోజు వీడియోలో నిర్గమాకాండము యొక్క ఉపోద్ఘాతము, నిర్గమాకాండముకు ఉన్నటువంటి సంబంధము, నిర్గమాకాండములో ఇశ్రాయేలీయుల చరిత్రలో ఉన్నటువంటి 4 ప్రత్యేక కాలాలను మనం చూడబోతూ ఉన్నాం. ఈ నిర్గమాకాండము యొక్క ఉపోద్ఘాతంలో గ్రంథకర్త, నిర్గమాకాండమును రచించినటువంటి గ్రంథకర్త దైవజనుడైనటువంటి మోషే. రాసిన కాలము క్రీస్తు పూర్వం 1445, 1405 మధ్యకాలంలో రాయబడినదని బైబిల్ పండితుల యొక్క అభిప్రాయం. మూలవాక్యం, నిర్గమాకాండం యొక్క మూలవాక్యం నిర్గమాకాండం 12వ అధ్యాయము 40 నుండి 42వ వచనం వరకు. మూల పదము వెలుపులకి తీసుకొని వచ్చుట. నిర్గమాకాండములో ఉన్నటువంటి 40 అధ్యాయాలలో మూల పదం ఏమిటంటే వెలుపులకి తీసుకొని వచ్చుట. అలాగే నిర్గమాకాండం యొక్క 40 అధ్యాయాలలో ప్రాముఖ్యమైనటువంటి అంశం ఏమిటంటే విమోచన అనేది మనకి కనబడుతూ ఉంటుంది. విమోచన అనేది ఒక ప్రాముఖ్యమైనటువంటి అంశముగా ఈ నిర్గమాకాండములో అయితే మనం చూడగలుగుతూ ఉంటాం. ఆదికాండములో ఏవైతే ఆరంభమైనవో సంఘటనలు, ఆరంభమైనటువంటి సంఘటనల యొక్క కొనసాగింపే ఈ యొక్క నిర్గమాకాండం అనేది మనం తెలుసుకోవాలి. ఆదికాండములో ఆరంభమైనటువంటి సంఘటనల యొక్క కొనసాగింపే ఈ నిర్గమాకాండం. నిర్గమము అనగా బయటికి వెళ్ళుట అని అర్థం. నిర్గమము అనగా బయటకు వెళ్ళుట అనే అర్థాన్ని తెలియజేస్తూ ఉన్నది. ఐగుప్తు బానిసత్వము నుండి దేవుని మహాశక్తి చేత విడిపించబడి దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులుగా ఆవిర్భింపబడి చరిత్రలోనికి వారు రావటమే, ఆ విషయాలన్నీ కూడా తెలియజేసేటువంటిదే ఈ నిర్గమాకాండం. ఇదే ఈ నిర్గమాకాండం అనుకున్నటువంటి ఒక ప్రత్యేకత. అంతేకాకుండా ఆదికాండము నిర్గమాకాండముకు ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి అనుబంధాన్ని అయితే మనం చూడగలుగుతూ ఉంటాం. ఎందుకని మనం ముందుగానే చెప్పుకున్నాం, ఆదికాండములో ఆరంభమైన సంఘటనల యొక్క కొనసాగింపే ఈ నిర్గమాకాండము అని. కనుక ఆదికాండమునకు నిర్గమాకాండమునకు ఒక ప్రత్యేకమైనటువంటి సంబంధం అయితే, అనుబంధం అయితే మనం చూడగలుగుతాం. అది ఏ విధముగా అని మనం ధ్యానించినట్లయితే, మొట్టమొదటిగా ఆదికాండములో ఉన్నటువంటి భూమి చీకటిలో నుండి వెలుపులోకి అనగా వెలుగులోనికి రావటం మనం చూస్తాం. ఆదికాండములో 1వ అధ్యాయంలో చీకటిలో ఉన్నటువంటి భూమి వెలుగులోనికి రావటం మనం చూస్తాం. అలాగే నిర్గమాకాండములో ఉన్నటువంటి ఇశ్రాయేలీయులు కూడా, వారు కూడా బానిసత్వములో నుంచి, దాసత్వములో నుంచి స్వతంత్రతలోనికి, విమోచనలోనికి వారు నడిపించబడినట్లుగా మనం చూస్తాం. అంటే ఆదికాండములో ఏది జరిగిందో అదే నిర్గమాకాండంలో కూడా ఇశ్రాయేలు ప్రజల జీవితంలో జరగటం అనేది ప్రాముఖ్యంగా మనం గమనించవలసినటువంటి విషయం. తర్వాత 6 దినముల సృష్టికి ముందు ప్రపంచం ఎలాగుందో, విమోచనకు ముందు ఇశ్రాయేలీయుల యొక్క పరిస్థితి కూడా అలాగే కనపడుతుంది మనకి. 6 దినముల సృష్టికి ముందు ప్రపంచం ఎలాగా ఉన్నదో అలాగే
ఇశ్రాయేలీయుల యొక్క విమోచన కూడా, ఇశ్రాయేలీయుల యొక్క జీవితం కూడా అదే విధంగా మనకి కనబడుతూ ఉంటుంది. ఆ తర్వాత భూమి, ఆదికాండములో భూమి నిరాకారముగా శూన్యముగా ఉన్నట్లు రాయబడింది. భూమి నిరాకారముగా శూన్యముగా ఉన్నట్లుగా రాయబడింది. అలాగే విమోచనకు ముందు, నిర్గమకాండములో ఇశ్రాయేలీయుల యొక్క విమోచనకు ముందు ఇశ్రాయేలీయుల జీవితం కానీ, ఇశ్రాయేలీయుల పరిస్థితి కానీ అంతా నిరాకారముగా శూన్యముగా ఉన్నట్లుగా కనబడుతూ ఉంటుంది. ఇది ఆదికాండములో ఉన్నటువంటి, నిర్గమకాండములో ఉన్నటువంటి అనుబంధమైనటువంటి విషయాలు అయితే మనం చూడగలుగుతున్నాం. అంతేకాదండి, మరికొన్ని విషయాలను కూడా మనం ఆలోచన చేస్తే కనుక, భూమి నీటిలో నుండి తీయబడింది. ఆదికాండములో ఉన్నటువంటి భూమి ఎలాగ నీటిలో నుండి తీయబడిందో, అలాగే నిర్గమకాండములో కూడా మోషే నీటిలో నుండి తీయబడిన వాడిగా కనబడతాడు. అంటే ఆ గ్రంథానికి ఈ గ్రంథానికి ఉన్నటువంటి అనుబంధం. అక్కడ భూమి నీటిలో నుండి తీయబడితే, ఇక్కడ నిర్గమకాండంలో మోషే నీటిలో నుండి తీయబడినట్లుగా మనం చూస్తాం. తర్వాత పురాతన భూమి, ఆదికాండములో ఉన్నటువంటి పురాతన భూమి నీళ్ళలో నుండి బయటికి వచ్చింది. నీటిలో నుండి, నీళ్ళల్లో నుండి బయటికి వచ్చింది. అలాగే నిర్గమకాండములో ఇశ్రాయేలీయులు ఎర్ర సముద్రములో నుండి బయటికి వచ్చారు. కొన్ని పోలికలు, కొన్ని అనుబంధమైనటువంటి విషయాలు దగ్గరగా, అంటే ఆదికాండమునకు నిర్గమకాండమునకు దగ్గరగా మనం చూడగలుగుతూ ఉంటాం. అంతేకాకుండా ఈ ఆదికాండములో ఉన్నటువంటి విషయాలను మనం ఏ విధంగా అయితే మనం చూస్తూ ఉన్నామో, నిర్గమకాండములో కూడా ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాలను అయితే మనం చూడగలుగుతూ ఉన్నాం. ఈ నిర్గమకాండం చీకటితో ఆరంభించి వెలుగుతో ముగించబడుతుంది. ఐగుప్తు అనగా చీకటి, ఇశ్రాయేలీయుల బానిసత్వం అంతా కూడా చీకటి జీవితాలు కలిగినటువంటి పరిస్థితులే. కానీ నిర్గమకాండం యొక్క ముగింపు వచ్చేసరికి దేవుడు ఇశ్రాయేలు ప్రజల మధ్య నివసించి ఆయన వెలుగును వారి యొక్క గుడారాలలో నింపినట్లుగా రాయబడి ఉంటుంది. అంటే చీకటితో ఆరంభమై వెలుగుతో ముగించబడినటువంటి ప్రత్యేకత ఈ యొక్క నిర్గమకాండమునకైతే మనం చూడగలుగుతూ ఉంటాం. అలాగే ఆదికాండములో కొద్ది మందితో ఆరంభమైంది. ఇశ్రాయేలీయుల యొక్క జీవితం కొద్ది మందితో ఆరంభమైంది ఆదికాండంలో. అంటే దరిదాపుగా ఒక 70 మంది. ఇప్పుడు నిర్గమకాండంలోనికి వచ్చిన తర్వాత ఇశ్రాయేలీయుల సంఖ్య దరిదాపుగా 6 లక్షల మంది. అంటే గొప్ప జనముగా వారు ఆశీర్వదించబడ్డారు. ఆదికాండంలో కొద్ది మందే, కానీ నిర్గమకాండంలో గొప్ప జనముగా కనబడుతూ ఉంటారు. ఇది ఆదికాండమునకు నిర్గమకాండమునకు ఒక ప్రత్యేకమైనటువంటి అనుబంధంగా అయితే మనం చూడగలుగుతూ ఉంటాం. ఆ తర్వాత ఈ నిర్గమకాండములో కనబడుతున్నటువంటి ఇశ్రాయేలీయుల యొక్క చరిత్ర అనేది మనం చూడగలుగుతాం. ఇశ్రాయేలీయుల యొక్క చరిత్రలో ప్రాముఖ్యంగా ఈ నిర్గమకాండంలో 4 కాలాలు మనకి కనబడుతూ ఉంటాయి. 4 కాలాలు ఇశ్రాయేలీయుల చరిత్రలో మనకి ప్రాముఖ్యంగా మనం చూడవచ్చండి. అలాగే నిర్గమకాండంలో కూడా ఈ విషయాలు మనం అర్థం చేసుకోవచ్చు. ఇశ్రాయేలీయుల చరిత్రలో ఉన్నటువంటి 4 కాలాల్లో మొదటి కాలం ఏమిటంటే బానిసత్వపు కాలం. మొదటి కాలం బానిసత్వపు కాలం. ఇది నిర్గమకాండం 1వ అధ్యాయం 7 నుండి 22 వచనాల వరకు ఇశ్రాయేలీయుల యొక్క బానిసత్వం అనేది మనకి కనబడుతూ ఉంటుంది. ఆ తర్వాత రెండవదిగా విడుదల కాలము అనేది మనం చూస్తూ ఉంటాం. విడుదల కాలం ఇశ్రాయేలీయుల చరిత్రలో రెండవ కాలం విడుదల కాలం. నిర్గమకాండం 3వ అధ్యాయం 1 నుంచి 10 వచనాల వరకు చదివితే ఇశ్రాయేలీయుల యొక్క విడుదలను గురించినటువంటి ఆ సంఘటనలు ఆ అధ్యాయాలలో, ఆ వచనాలలో మనం చదువుతూ ఉంటాం. కనుక ఒకటి బానిసత్వ కాలం, 2 విడుదల కాలం అనేది ఇశ్రాయేలీయుల చరిత్రలో మనకి కనబడుతూ ఉంటుంది. 3వ కాలం శిక్షణ కాలం. బానిసత్వం నుంచి విడుదల పొందిన తరువాత వారు అరణ్యములోనికి వచ్చారు. అంటే దేవుడు వారిని శిక్షణలోనికి, క్రమశిక్షణలోనికి వారిని నడిపిస్తూ ఉన్నారు. ఈ 40 సంవత్సరముల అరణ్య ప్రయాణము వారి శిక్షణ కాలముగా మనం చెప్పుకోవచ్చు. ఇది నిర్గమకాండం 12వ అధ్యాయం 31 నుండి 35 వచనాల వరకు ఉన్నటువంటి విషయాలను మనం చూడగలుగుతూ ఉంటాం. ఆ తరువాత 4వదిగా ధర్మశాస్త్ర కాలం. ఇశ్రాయేలు ప్రజల యొక్క చరిత్రలో ఉన్నటువంటి 4 కాలాలలో చివరి కాలం, 4వ కాలం ధర్మశాస్త్ర కాలం. మోషే ద్వారా ఇశ్రాయేలీయులకు ధర్మశాస్త్రం ఇవ్వబడింది. ఆ ధర్మశాస్త్రాన్ని వారు పాటించి, అనుసరించి, ధర్మశాస్త్రాన్ని వారు నెరవేర్చేవారిగా, ఆజ్ఞలను నెరవేర్చేటువంటి వారిగా వారు ఉండాలని దేవుని వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. నిర్గమకాండములో మొత్తం ఇశ్రాయేలీయుల యొక్క చరిత్ర 4 కాలాలుగా
విభజించబడింది. ఒక కాలం బానిసత్వ కాలం అయితే, రెండవ కాలం ఆ, నిర్గమ కాలం అయితే, అనగా విడుదల కాలం అయితే, మూడవ కాలం శిక్షణ కాలం, నాలుగవ కాలం ధర్మశాస్త్ర కాలం. ఈ విధముగా ఇశ్రాయేలు ప్రజల యొక్క జీవితాలలో ఈ 4 కాలాలు ప్రాముఖ్యంగా ఎంచబడ్డాయి. కనుక నిర్గమాకాండమును గురించినటువంటి ఈ యొక్క ఉపోద్ఘాతమును కానీ, అలాగే నిర్గమాకాండానికి ఆది కాండానికి ఉన్నటువంటి సంబంధం కానీ, ఇశ్రాయేలు ప్రజల చరిత్రలో ఉన్నటువంటి 4 కాలాలు కానీ, ఈ యొక్క నిర్గమాకాండానికి ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి కీలకమైనటువంటి అంశాలుగా మనం చూడవచ్చు. ఇంకా ఈ నిర్గమాకాండముని గురించి మరొక ప్రియులర ప్రాముఖ్యమైనటువంటి కొన్ని విషయాలను అయితే మనం చూడగలుగుతూ ఉంటాం. మొదటి అధ్యాయం నుంచి మనం ప్రారంభించబడి దరిదాపుగా 40 అధ్యాయాలలో ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఒక్కొక్కటి రానున్నటువంటి వీడియోలలో మనం ధ్యానం చేయబోతూ ఉన్నాము. ఈ రోజు చెప్పబడినటువంటి ఈ నిర్గమాకాండమునికి సంబంధించినటువంటి ఈ యొక్క విశేషతలోని విషయాలను మనం గమనించి వీటి ద్వారా ఆత్మీయమైనటువంటి మేలులు మనం పొందుకుందాం. అంతవరకు ప్రభు మనల్ని దీవించి ఆశీర్వదించును గాక. మే గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.